హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనకి నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ ఒకటి చూడటం జరిగింది. అందులో ఆయన కొన్ని కామెంట్స్, ఇంతకుముందు హీరోలు అడవుల్ని కాపాడే పాత్రలు చేసేవారు, ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు అని ఇండైరెక్ట్గా ఇది ఎవరిని అన్నారు. అగైన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ అయితే స్టార్ట్ అయింది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? హీరోలు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంతకుముందు అడవుల్ని కాపాడాడు, అంతవరకే ఆయన చూశాడు. నెక్స్ట్ ఇంతకుముందు హీరోలు ఎలా ఉండేవాళ్ళు? అదృష్టవంతుడు, మహానుభావుడు, గొప్పోడు, ఆపద్బాంధవుడు, విజేత అని ఉండేవాడు. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు రాను రాను ఆ సినిమా హీరో గూండా అయ్యాడు, దొంగ అయ్యాడు, జేబు దొంగ అయ్యాడు, గరానా రౌడీ అయ్యాడు, స్టేట్ రౌడీ అయ్యాడు. అవునా? అంతేగా. నెక్స్ట్ ఖైదీ అయ్యాడు, ఖైదీ నెంబర్ 786 అయ్యాడు, ఖైదీ నెంబర్ 150 అయ్యాడుగా. సో హీరో గూండా అయితే తప్పులేదు, దొంగ అయితే తప్పులేదు, గజ దొంగ అయితే తప్పులేదు, అడవి దొంగ అయినా కూడా తప్పులేదు. అడవి దొంగ కూడా ఉంది, తప్పులేదు నీకు సంబంధించిన మనుషులైతే. అదే హీరో ఒక పాత్రలో స్మగ్లింగ్ చేస్తే నీకు వచ్చింది. దేనికి? నువ్వు అడవి డిపార్ట్మెంట్కి నిన్నేదో ఎలగబెట్టారు కాబట్టి. సో అడవులను చూసుకునే బాధ్యత నీకుంది కాబట్టి అడవి గురించి ఇంకేదన్నా మాట్లాడితే బాగుండేది. సినిమా హీరోల గురించి ఎందుకు మాట్లాడావు? నువ్వు కూడా సినిమాకి హీరోవే. ఇప్పుడు నీ సినిమా గురించే మాట్లాడదాం. హీరో స్మగ్లింగ్లు చేస్తున్నాడు అన్నావు కదా, హీరో గుడుంబా కాస్తే తప్పులేదా? గుడుంబాలు ఎక్కడ కాస్తారు? జనం మధ్యలో, రోడ్డు మధ్యలో కాల్చరు, అడవుల్లోనే కాస్తారు నాటుసారాలు, గుడుంబాలు. హీరో గుడుంబా శంకర్ అయితే తప్పులేదు, స్మగ్లింగ్ చేస్తే తప్పు వచ్చింది. అండ్ పుష్పాన్ని చూసి ఎవడు స్మగ్లర్ అవ్వలా, కానీ గుడుంబా శంకర్ని చూసి చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగినోడు గాంజా శంకర్ అయ్యాడు. సాయిధరం తేజ్ కొత్త సినిమా. సో గాంజా శంకర్ అంటే నీకు తప్పులేదు, గుడుంబా శంకర్ అంటే నీకు తప్పులేదు, తప్పే లేదు. కానీ ఒక హీరో ఒక పాత్ర నీకు ఏదో అయిపోయింది, తప్పొచ్చేసింది. పుష్పలో ఎవరిని కూడా మీరు స్మగ్లింగ్ చేయండి అని చెప్పలా, హీరో పాత్ర అది చెప్పలా. ఇప్పుడు పుష్ప గురించే మాట్లాడదాం, స్మగ్లర్ల గురించే మాట్లాడదాం. స్మగ్లింగ్ తప్పే కాదన్ను, స్మగ్లర్ల గురించే మాట్లాడితే పుష్ప ఎలా స్మగ్లర్ అయ్యాడు అనేది సినిమాలో చూపించాడు. ఏంటి? నీకంటే 2 అడుగులు బయటికి వేస్తే నువ్వు సూపర్ మార్కెట్లో కూడా పని చేసుకోవచ్చు, పొద్దున్న లేసి అడ్డా మీద నిలబడితే కూలి పనికి కూడా వెళ్ళొచ్చు, 100 ఉన్నాయి నీకు కావాలి అనుకుంటే. ఇప్పుడు సరే ఏదో మంత్రి పదవి వెలగబెడుతున్నావు కానీ నీకు చేయాలంటే 100 పనులు ఉన్నాయి. తెర మీద కనబడికి హీరోగా చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. ఆ పుష్ప వాళ్ళు తీసుకున్న థీమ్ ఏదైతే ఉందో, అక్కడ అడవుల్లో పనిచేసే మనుషులు సక్రమంగా పని చేసుకుంటే 100 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి ఆ పని తప్ప ఇంకో పని లేదా ఊర్లో, ఆ తండాలో అక్కడెక్కడో ఉంటారు వాళ్ళు, కొండలపైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. కనీస వనరులు కూడా లేవు, ఏమీ లేవు. తిందామంటే అన్ని ప్రకృతి ప్రసాదించినటువంటివే తింటారు. ఏదైనా కొందామంటే ₹1 ఉండాలి, ఎక్కడికో పోయి కొంటారు. ఆ కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి. సక్రమంగా పనిచేస్తే 100 వస్తున్నాయి. పుష్పకి ఏంటంటే, పుష్పకనే కాదు అక్కడ ఉండే చాలామంది యూత్కి కూడా సినిమాలు చూస్తారు, షికార్లకు వెళ్తారు కాబట్టి ₹100 వాడికి స్తోమత ఉంది, పనిచేసే స్తోమత ఉంది, ₹1000 కోసం కష్టపడే స్తోమత ఉంది. కానీ పని ఇచ్చేవాడు లేడు. అది సినిమాలో క్లియర్గా చూపించాడు. అంతే కదా, మనము చూసాం పుష్పని క్లారిటీగా చూపించాడు. అంటే వాడికి 10 పనులు ఉండి బ్యాంక్ ఉద్యోగం వస్తే చీ కాదు అని, కలెక్టర్ ఉద్యోగం ఇస్తే చీపో నేను చేయనని, నేను స్మగ్లింగే చేస్తానని రాలా పుష్ప. అది డైరెక్టర్ చాలా క్లారిటీగా చూపించాడు. ఏమని? అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవాడికి అయితే ఆ కాయగూరలో ఏవో తీసుకొని సంతలో అమ్ముకోవాలి. పొద్దంతా కూర్చున్నాయి కొనేవాడు ఉన్న ₹70 వస్తాయి. కాయ కష్టం చేసుకుంటే ₹100 వస్తున్నాయి. కానీ నాకు శక్తి ఉంది, నేను సంపాదిస్తా, పని లేదు. ఆ టైంలో వీడికి దొరికినది ఏంటి? ఫలానా రిస్కీ పని చేస్తే ₹1000 ఇస్తాడంట రోజుకి అని. అది ఎంత రిస్క్ అయినా చేశాడు. రీజన్, వాడికి అక్కడ అది తప్ప ఇంకో పని లేదు. అది తప్పని తెలిసినా చేశాడు. తప్పైతే ఎలా చేసావు అంటే, మరి వాడు ఉరేసుకు చావాలి సంపాదన లేకుండా. పని చేసే స్తోమత ఉన్నోడికి కూడా పని దొరకట్లా, పని చేయడానికి పని లేదు. మరి వాడు ఏం చేయాలి? విషం తాగి చావాలా లేదా బతకాలా? ఆ సిచ్యువేషన్స్లో పుష్ప స్మగ్లింగ్కి అలవాటు అయ్యాడు. స్మగ్లింగ్కి అలవాటైన పుష్ప ఏం చేశాడు?
నేను ఎందుకైనా ఇలా తయారయ్యాను, ఎందుకంటే పని లేక. కానీ నా ఊరు తండాలో నెక్స్ట్ నా జనరేషన్ బాగుండాలంటే ఏం చేయాలి? తనని తాను నాశనం చేసుకొని ఆ స్మగ్లింగ్ డబ్బుల్ని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు, ఇంకో పిల్లలు చదివించుకున్నాడు. అది కూడా మనం పుష్ప షార్ట్ స్టోరీలో చూసాం, 2కి సంబంధించిన గ్లిమ్స్లో. హీరో అయ్యాడు వాళ్ళల్లో. తప్పు చేసినా సరే నాశనం అయితే నేనే నాశనం అవుతా, కానీ ఒక ఊరు బాగుపడుతుంది కదా, నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది కదా అని తనని తాను బలిచ్చుకొని ఒక మనిషి హీరో అయ్యాడు. అలాంటి ఒక హీరో స్టోరీని మనం చదివాం. సేమ్ అలాగే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలామంది కూడా బాగుపడతారు. అంటే అక్కడ ఎవరికి పని లేదు, ఇంకా 100 మంది పుష్పాలు వచ్చినా అలాగే బతకాలి. ఆడికి పని చేయాలని ఉంది, పని లేదు. చదువుకోవాలని ఉంది, స్కూల్ లేదు. ఏదో చేయాలని ఉంది, ఏమీ లేవు. ఏదైనా ఉంటే కదా వాడు ఇంకేదన్నా చేస్తాడు. అట్లాంటి పుష్ప అదంతా మార్చేశాడు అక్కడ వాతావరణాన్ని. నెక్స్ట్ ద రూల్ చేసుకుంటా, అఫ్ కోర్స్ పోలీసులకు అతీతంగా వెళ్ళాడు. అండ్ ఆ పుష్ప అలా చేసిన తర్వాత ఎంత మంచి చేశాడు ఏంటి అనేది నీకు ఇంకా క్లారిటీ ఇవ్వలా. దానికి ఒక పార్ట్ 2 పెట్టాడు. పార్ట్ 2లో పుష్ప ఏంటనేది కూడా నీకు ఒక గ్లిమ్స్ వదిలాడు. నువ్వు అతన్ని స్మగ్లర్ అని ఎలా అంటావు, ఏ నోరుతో అంటావు? సినిమాల నుంచే కదా వచ్చావు నువ్వు. బయట మనిషి ఏదన్నా అన్నాడు అనుకుంటే లైట్ తీసుకుందాం, వాడికి నాలెడ్జ్ లేదు కాబట్టి వదిలేద్దాం. ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేసావు, నువ్వు కూడా ఒక సినిమాని డైరెక్ట్ చేసావుగా, నీకు తెలీదా? ఆ నాలెడ్జ్ లేదా? కథ నాలెడ్జ్ లేదా? డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియదా? కథని ఏ విధంగా మలచాలనుకుంటున్నాడో నీకు తెలియదా? నెక్స్ట్ నీ గుడుంబా శంకర్ని ప్రొడ్యూస్ చేసినాడు ఎవడు? నీ అంజనా ప్రొడక్షన్సే ప్రొడ్యూస్ చేసింది, నాగబాబు. ఆ అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు కూతురు ఇప్పుడు ఏం చేస్తుంది? బూతు సినిమాలు చేస్తుంది. అవి బాగున్నాయా? చాలా బాగున్నాయి కదా బూతు సినిమాలు, మీకు బాగా నచ్చుంటాయి, రోజు చూస్తున్నారేమో, చూడండి సమాజానికి అవే చేయండి హ్యాపీగా. ఇవన్నీ లేదు, నువ్వు కావాలని పర్సనల్ టార్గెట్గా అల్లు అర్జున్ చేసావు. ఇప్పుడు ఈయన నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాడో తెలుసా? అటవీ శాఖ మంత్రి మన నేషనల్ వైజ్గా ఉంటాడు కదా, వాళ్ళకి లెటర్లు పెట్టుకుంటాడు. మొన్న ఒక సమస్యలు ఏమనెత్తారు మన ఆంధ్రప్రదేశ్ అడవి మంత్రి గారు. ఈ అడవి మంత్రి గారు వచ్చి అడవి మనిషిలాగా ఆలోచించి అడవిని కాపాడడానికి ఏదో గొప్ప ఇదోటి రూపొందించారు. అదేంటంటే పలానా ఒక సినిమా వస్తుందండి, దాంట్లో అందరూ అడవిని నాశనం చేయండి, ఈ చెట్లు నరకండి, ఈ సమాజానికి ఏదో రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి ఓ సినిమా వస్తుంది. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు అందరూ స్మగ్లర్లు అయిపోయి తిరుగుతున్నారు ఇప్పుడు అడవులన్నీ, అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి. ఈ సెకండ్ పార్ట్ వస్తే అడవులన్నీ నాశనం అయిపోతాయి, అందరూ స్మగ్లింగ్లో చేసేస్తారు, ఆ సినిమాని ఆపేయండి అని అర్జీ పెడతాడు అక్కడ. నేషనల్ వైజ్గా ఇప్పుడు పుష్ప సినిమా ఆగిపోవాలి. ఇది నా ప్లాన్. ఏం సాధించావు నువ్వు? ఏమైనా సాధించావు? సమాజంలో ఏమైనా సాధించావా? సరే చేసావు, నీ పర్సనల్ రివెంజ్ తీరింది, ఐఎమ్ హ్యాపీ, నువ్వు అనుకుంది నెరవేర్చుకున్నావు. సమాజంలో మొహం మీద ఉమ్మేస్తారు, చెప్పులతో కొడతారు, ఎందుకంటే నువ్వు చేసింది అందరికి తెలుసు కాబట్టి. ఒక హీరో అయి ఉండి ఇంకో హీరో సినిమాని సర్వనాశనం చేసావు, వ్యక్తిగత కక్షలు పెట్టుకోరు. వ్యక్తిగత కక్ష అంటే ఏంటి? ఏమీ లేదు. ఆ హీరోని కానీ అన్యాయం చేశాడా? నీకు వాడికి ఉన్న గట్టు పంచాయితీ ఉందా? తన్నుకునే అంత కోపాలను ఏం లేవు. ఒరే పొద్దున్న లేసి నా కాలు గడి నెత్తిన చల్లుకు నా భజన చెయ్యి అన్నావు, నేను చేయను అన్నాడు, అంతే. దానికి నువ్వు కక్ష పెంచుకున్నావు. ఏం సాధించావు? ఏమి సాధించలా. ఇప్పుడు మొన్న పుష్ప 2నేమో ఆయన ఆ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ ఏమో మొత్తం సర్వనాశనం చేశాడు, ఆ యూనిట్ అంతా గందరగోళం చేసి కూర్చోబెట్టాడు. అయినా సరే తట్టుకొని వాళ్ళు ఏదో సర్లే చూస్తూ పోతున్నారు. ఎంతకాలం చూస్తారు, ఇంకెంత చూస్తారు. ఇప్పుడు ఇంకొకటి, అండ్ సో కాల్డ్ నువ్వు ఏ హీరోని అయితే నాశనం చేయాలనుకుంటున్నావో ఆ హీరోని నువ్వు ఈ జన్మకి నాశనం చేయలేవు. ఎందుకంటే ఆ హీరో నేషనల్ వైజ్ హీరో, అన్ని స్టేట్స్లోనూ తన హీరో. నీకు 2 తెలుగు రాష్ట్రాలు దాటితే నువ్వెవడో వాడికి తెలీదు, నీకు తెలీదు, మనుషులు కూడా ఎవడివ్వడు, అది పరిస్థితి. ఆయన నేషనల్ వైజ్గా హీరో, తమిళంలోనూ హీరో, సొంతగా ఎదిగిన హీరో. నెక్స్ట్ కేరళలోనూ హీరో, సొంతగా ఎదిగిన హీరో. తమిళం, కేరళ, కన్నడం, హిందీ అన్నిట్లోనూ. భోజ్పురి గీజ్పురి వాళ్ళు కూడా చూస్తారు, రాజస్థాన్ వాళ్ళు కూడా చూస్తుంటారు ఇట్లా డబ్బింగ్ వెర్షన్ సినిమాలన్నీ కూడా. సరైనోడు పెద్ద హిట్ యూట్యూబ్లో. మనకి ట్రైన్లో వస్తారు కదా రాజస్థాన్ బీహార్ వాళ్ళు, 12 గుట్కా నములుకుంటూ వస్తారు చూడండి, వాళ్ళు చూసి అరే కే అని ఎగురుతూ ఉంటారు అనమాట ఆ హిందీలో చూసి, హీరో భలే ఉన్నాడని అలా. అండ్ సమాజంలో ఇప్పటివరకు అల్లు అర్జున్ని చూసి చెడినోడు ఎవడూ లేడు. అందుకే వెతుక్కుంటూ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, 69th ఫిలింఫేర్ అవార్డు. గతంలో వచ్చినటువంటి అడవి దొంగలకి, గజ దొంగలకి, జేబు దొంగలకి రాలా, వాళ్ళని గుర్తించలా. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ఎవ్వడు గుర్తించలా. కానీ కొన్ని సినిమాలకే ఈయనకి ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు వేరే లాంగ్వేజెస్లో ఇచ్చారు అవార్డు, ఫస్ట్ టైం తెలుగులో ఇచ్చారు. దానికి గర్వపడండి ఫస్ట్. అట్లీస్ట్ ఆయన హీరోగానే కాదు, ఒక నటుడిగా ఎదిగాడు.
దాన్ని గుర్తించండి. నువ్వు ఆ పుష్ప 2ని ఆపి ఏం సాధించావో తెలియదు, దాని మీద అక్కసు వెళ్ళగకి ఏం సాధించావో తెలియదు. ఉన్న పరువు నీ పరువు నువ్వు తీసుకున్నావు. ఎందుకంటే సినిమా మీద బేసిక్ నాలెడ్జ్ నీకు లేదు. ఆ సినిమా మీద నాలెడ్జ్ లేదు, సినిమాల మీద కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు. కానీ సినిమా హీరోవి సినిమాలు చేసావు. అంటే ఎంత అడవిలో తిరిగేసరికి మరి అడవి మనుషుల్లా మారిపోతారంటే నేను ఇక్కడే చూస్తున్నా ఫస్ట్ టైం. రైట్ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.